మేడం, డౌరీ ప్రొటెక్షన్ కేసెస్లో చాలా మంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. సో అలా మిస్యూజ్ చేయకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేము? ఒకటేంటంటే డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎందుకు వచ్చిందో తెలుసా? మనం ఒక 2-3 డికేడ్స్ బ్యాక్ చూస్తే వెళ్తే ఏంటంటే ఎన్ని కేసెస్ వినేవాళ్ళం అంటే అట్లీస్ట్ 1 వీక్ ఒకసారో లేదా నెలకు ఒకసారో ఇట్లా గ్యాస్ పేలి చనిపోయింది, లేకపోతే అత్తమామలు కెరోసిన్ తగలబెట్టి చంపేశారు. ఇలాంటివి చాలా, అంటే మీరు చూడండి కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి. దేర్ వర్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్. ఎందుకు తెలుసా? కట్నం అడిగినంత కట్నం, డిమాండ్ చేసినంత కట్నం ఇవ్వట్లేదని చెప్పి. సో టు కర్బ్ దిస్, టు ఎండ్ దిస్ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ చట్టం తీసుకొచ్చింది, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. అది ఎందుకు అంటే నిజంగా కూడా విమెన్కి ఆ న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి, ఆల్సో ప్రొటెక్షన్ ఇవ్వాలి. మెయిన్ థింగ్ అంటే ఎవ్వరు కూడా ఇలాంటి మళ్ళీ జరగకూడదు, రిపీట్ అవ్వకూడదు. డౌరీ అనేది చాలా సీరియస్ అఫెన్స్ అవ్వాలి. ఈవెన్ అడగడం కూడా తప్పు, డౌరీ తీసుకోవడం తప్పే, డౌరీ ఇవ్వడం తప్పే, అది మనకు తెలుసు కదా. సో ఇలాంటిదన్నీ స్ట్రిక్ట్గా చేశారు. అంటే చిన్న ఎవిడెన్స్ ఇచ్చిన కూడా ఇమ్మీడియట్గా వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఇంకా దానివల్ల ఏంటంటే భయం అనేది పెరిగిపోయి జనాల్లో మెల్లిమెల్లిగా డౌరీ అనేది తగ్గిపోయింది. బట్ ఇప్పుడు ఏమైతుంది తెలుసా? అది ఒక అస్త్రం అయిపోయింది విమెన్కి. అంటే ఇప్పుడు జనరల్ ఏమైతుందంటే ఇప్పుడు హస్బెండ్ చెప్పిన మాట వినాలి, లేకపోతే నేను ఇంటి నుండి నేను ఇక్కడ ఉండను, నేను అత్త మావలతో ఉండను, నువ్వు నేను వెళ్ళి సపరేట్గా ఉన్నావు, లేకపోతే నాకు ఫస్ట్ రాగానే నాకు నీ సగం జీతం ఇయ్యి, లేకపోతే మొత్తం జీతం ఇయ్యి, ఇట్లా వేరియస్ డిమాండ్స్ చేస్తారు. చేసినప్పుడు హస్బెండ్స్ ఏమైతుంది, వినరు. ఎందుకు వింటారు? వాళ్ళు వింటారు, వినవాళ్ళు. ఇంకా ఈ హస్బెండ్ వినిపించుకోవడానికి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళు ఏం చేస్తారు, బయటకు వచ్చేస్తారు, గొడవలు చేస్తారు. దీంతో స్టార్ట్ అయితే నేను ఏమంటాను, కంప్లీట్ ఇదే ప్లాన్ చేసి మాస్టర్ ప్లాన్ చేసి బయటకు వస్తారు అంటలేను. ఇక్కడ నుంచి ఇనిషియేట్ అయితే గొడవలు స్టార్ట్ అనేవి అవుతాయి. అవి చిలికి గాలిగా అయిపోయి పెద్ద గొడవలు అయిపోతాయి. పెద్ద గొడవలు అయిన తర్వాత ఏం చేస్తారు, వైఫ్లు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి, పగ తీసుకోవాలి, రెవెన్యూ తీసుకోవాలని కొంతమంది ఏంటి, నేను మా హస్బెండ్ చెప్పినట్టు ఇప్పుడు నేను వినిపించుకున్నట్టు ఏం చేయాలి. మూడోది, సరే ఇదంతా ఎందుకు, నేను సపరేట్ అవుదాం, సపరేట్ అయ్యేటప్పుడు మాత్రం మంచి లాభంతో బయటికి రావాలి, యాలిమనీ రూపంలో. సో మంచి ప్రాఫిట్స్, బిజినెస్ లాగా మంచి ప్రాఫిట్స్ బయటకు వెళ్ళాలి. ఏం చేద్దామని కూర్చున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఐడియాస్ ఏంటంటే, మన దరిద్రం ఏంటంటే కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, సారీ టు సే దిస్ బట్ కొంతమంది ఉన్నారు అలా, వీళ్ళని మిస్గైడ్ చేసే అడ్వకేట్స్ ఉన్నారు. సో నేను అందరు అడ్వకేట్స్ అట్లా ఉన్నారు అన్ను. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళకి ఇంకా సలహా ఇచ్చేస్తారు, ఏంటి వేయండి అమ్మా, డీవీసీలు వేయండి, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ వేయండి, 85 BNS వేయండి, హరాస్మెంట్ కేసు వేయండి. అంటే ఇవన్నీ క్రిమినల్ కేసెస్ వేసినప్పుడు మీ హస్బెండ్ మీ కాళ్ళ అడుగు వస్తాడు, చెప్పింది వింటాడు, వాళ్ళ ఫ్యామిలీ మీద వేసేయండి అని ఇలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది. నేను చాలా క్లియర్ చెప్తున్నా, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్ ద అడ్వకేట్స్. కొంతమంది ఉంటారు కదా, ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు చీడ పురుగులు. సో అలా వాళ్ళు మాత్రమే టార్గెట్ చేసి చెప్తున్నా. సో వీళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళు పట్టుకుని ఏం చేస్తారంటే ఇంకా డౌరీ ఏం లేకపోయినా డౌరీ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఫేక్ కేసెస్ పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళకి పాపం బెయిల్ దొరకడం కష్టమైపోతుంది. అలాంటి టైంలో ఏం చేస్తారు, ఇదంతా గోల్ ఎందుకు, ఈ కేసెస్ చుట్టూ, కోర్టు చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగే నాకు ఓపిక లేదు, తల్లి నీకేం కావాలో చెప్పమ్మా అంటే ఏదో డిమాండ్స్ చెప్తారు, సరే అని చచ్చినట్టు వింటారు, అయిపోతుంది, క్లోజ్, డివోర్స్ అయిపోతుంది, లేకపోతే ఏదో ఒక సెటిల్మెంట్ అని అవుతుంది. దిస్ ఈస్ ద ప్లాన్. ఒక ప్లాన్ లాగా నడుస్తుంది, స్కామ్, ప్లాన్డే కాదు, ఇలాంటి స్కామ్ లాంటివి నడుస్తుంది. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఈ కేసు ఒకటి ఇట్లనే ఫైల్ అయిపోయి అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ కేసులో వర్డిక్ట్ ఇస్తూ, జడ్జిమెంట్ ఇస్తూ చెప్పింది క్లియర్గా ఏమనంటే, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం విమెన్ని జస్ట్ ఈ డౌరీ డిమాండ్స్ నుంచి లేకపోతే ఇలాంటి మర్డర్స్ నుంచి కాపాడడానికి మాత్రం పెట్టారు, కానీ దాన్ని అందరు విమెన్ మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ కేసులో ఏంటంటే వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద పేరెంట్స్ మీద, ఆడపడుచు మీద, మరిది మీద, అందరి మీద కేసు పెట్టింది. సో సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసి ఈ హస్బెండ్ మీదతో పాటు మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా ఏదైతే కేసెస్ ఉన్నా అన్నీ ఎత్తేసింది, అంటే క్వాష్ చేసేసింది. సో క్వాష్ చేయడం వల్ల ఉన్న అఫెన్సెస్ అని పోయినాయి. ఈ వర్డిక్ట్ ఇస్తున్నప్పుడు ఈ చెప్పింది, ఎందుకంటే పెరుగుతున్న ఈ కేసెస్ వల్ల డే బై డే ఎక్కువ అయిపోతున్నాయి. నిజం చెప్పాలంటే జెన్యూన్ కేసెస్ కంటే ఫేక్ కేసెస్ ఎక్కువైతున్నాయి. దానివల్ల చాలా మంది హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. సో ప్లీజ్ దయచేసి ఇండియాలో ఉన్న విమెన్ దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. ఈ ఒక్క DP అనేది, అంటే డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మీ హస్బెండ్ ఫ్యామిలీని హరాస్ చేయడం మాత్రం దయచేసి యూజ్ చేయకండి అని చెప్పింది. దయచేసి కాదు, స్ట్రిక్ట్గా చెప్పింది. ఒకవేళ ఎవరైనా ఇలాంటివి చేస్తే మాత్రం ఈ జడ్జిమెంట్ని రెఫరెన్స్ లాగా తీసుకొని ఒక అడ్వకేట్ని కలిసి ఇంకా బెస్ట్ సలహా అనేది తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.